కాదోలా ఎలక్షన్ అన్నప్పుడు గెలుస్తారు ఓడతారు ఏ రాజకీయం ఉన్నా ఓట్లప్పుడే చూసుకోవాలి అంతేగాని జనం ఓటేయలేదని వాళ్ళ మీద పగబెట్టుకునేటోళ్ళను ఏమనాలి నేను చెప్పాలా కాంగ్రెస్ లీడర్ అనాలి అవో గిట్లనే చేసిండు మరి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఏం చేసిండంటే ఆగో గీ కోట్లాట చూడురే పోలీసులు పొట్టు కొడుతూనే ఉన్నారు కదా మన రేవంత్ సార్ వారి పాలనలా పోలీసులకు దక్కుతున్న ఇజ్జత్ ఇది వాళ్ళంటే గింత భయం ఉన్నది ఇంతకు అసలు ముచ్చటేందో ఎరికేనా మీకు కరెంటు షాట్ కొట్టినట్టే అవుతుంది ఆదిలాబాద్ జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల చెయ్యిపాటి తరపున పోటీ చేసిన చంద్రకళ ఓడిపోయింది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు ఖాతామీగా చెయ్యిపాటి తరపున నిలబడ్డ అభ్యర్థికి ఊరి జనం మీద కోపం వచ్చింది నాకే ఓటేయరా నన్నే ఓడగొడతారా మీ సంగతి చెప్తావు అనుకుంటా ఇంటి ముంగట ఎడ్లవాడిని పెట్టిరోల్లా అంటే రోడ్డునే మూసేసింది ఎవ్వరు అటు ఇటు పోవద్దు ఎవరింట వాళ్ళు ఇరకబోవాలి అన్నట్టు చేసిరు చెయ్యిపాటి వాళ్ళు ఇక చెప్పు కదా కాదు ఎలక్షన్లల్లా ఓడితే గిట్లా ఊరోలను ఎటు పోకుండా చేస్తారా గిదే తరికనా గిదేం న్యాయం కామె ఏం అభ్యర్థి అసలు అరే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకరు ఓడిపోతారు ఇంకోళ్ళు గెలుస్తారు ఓడగొడితే ఎందుకు ఓడగొట్టిరు తప్పేం చేసినాం మళ్ళా జనం మనసులను ఎట్లా గెలుచుకోవాలి గిది ఆలోచన చేయాలి గాని ఏమో చెట్టుకు కట్టేసినట్టే చేస్తే ఏందన్నట్టు అసలు ఇక ఊరోళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసిరు గిట్ల సంగతి చెయ్యిపాటి సర్పంచ్ అభ్యర్థి గిట్లా తోవలేకుండా చేసింది మేము ఎటు పోవద్దట అని ఇక పోలీసులు వచ్చి గా ఎడ్ల బండిని తీస్తుంటే చెయ్యిపాటోళ్ళు పోలీసుల మీదకే గిట్లా పొయ్యిరోళ్ళ వాళ్ళను బండలతోని కొట్టిరు తోవ సాగు చేయకుండా అడ్డం పడ్డారు ఆ గోజూర్రాదు పోలీసుల మీదకి ఎట్ల మీదికి పోతుర్రో అంటే ఇది ఎవరిచ్చిన ధైర్యం కావచ్చు చెయ్యిపాటి లీడర్లు అయితే మాత్రం పోలీసులను ఏమన్నా అనొచ్చా ఎట్లనన్నా కొట్టచ్చా కథ గాని Iya,